మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హృదయపూర్వక నమస్కారాలు. మనకి గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కనిగిరి డిఎస్పీ గారు, కనిగిరి సిఐ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ రావడం జరిగింది. దాని మీద కంటిన్యూగా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు హెల్మెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి మన కనిగిరి సిఐ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. గతంలోనూ మేము హెల్మెట్ ర్యాలీ చేసాము, ఈరోజు కూడా చేసాము. కారణం ఏంటంటే ఎంత అవేర్నెస్ చేస్తున్నా సరే దాదాపు 99% ప్రజలు హెల్మెట్ ధరించట్లేదు. ఎవరైనా సరే ప్రమాదవశాత్తు ఏదన్నా పడ్డా, యాక్సిడెంట్ జరిగిన బైక్ మీద చేతులు కాళ్ళు దెబ్బ తగిలితే మనం రికవర్ చేసుకోవచ్చు. మనం పోతే ఆ ఇంటి పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మారిపోతుంది. కాబట్టి దయచేసి ప్రాణం చాలా విలువైనది. ఆ ప్రాణం ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. సార్ ఇందాక చెప్పినట్టు మనకు జరిగే యాక్సిడెంట్ లో 100కు 90 యాక్సిడెంట్లు జరిగే హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ర్యాలీ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మనం పోలీసులు రిపీటెడ్గా చెప్తున్నాము, కానీ ఇక్కడ ఉన్న చాలా మందిలో ఎంతోమందికి హెల్మెట్ లేదు. రిపీటెడ్గా డైలీ ఫైన్స్ వేస్తున్నాము, ఇంతగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, కానీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెల్మెట్ మా కోసం కాదు, హెల్మెట్ ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చెప్తున్నాం. ఇప్పుడు మీకు యాక్సిడెంట్స్ చూసుకుంటే 100 డెత్స్ జరుగుతూ ఉంటే డైలీ 25 to 30% ఆఫ్ డెత్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలంటే బైక్ మీద పోయే వాళ్ళు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి ఒక మనకు వెపన్ హెల్మెట్ ఉంటే మన కింద పడినా కూడా తల ఏదైనా రోడ్డుకి తగిలినా మనకు ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని రక్షించుకోగలుగుతాం. ముందు మనల్ని మనం రక్షించుకుంటే మన ఫ్యామిలీని మనం రక్షించినట్టు. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్నిసార్లు చెప్తున్నారు, ఇన్ని ర్యాలీలు చేస్తున్నాము, కంపల్సరీగా హెల్మెట్ అనేది తప్పకుండా వాడండి. ఇప్పుడు రైడర్ ఒకరే కాదు, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని రిపీటెడ్గా చెప్తున్నాము, అది జరగడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా ఫైన్స్ ఇంపోజ్ చేయడము, వినకపోతే రెండోసారి ఫైన్ ఎవరికైతే బైక్ మీద వేయాల్సి వస్తుందో ఆ బైక్ మీద ఫైన్ మాత్రమే కాకుండా స్టేషన్ తీసుకొని పోయి సీజ్ చేస్తాం. మైనర్ డ్రైవింగ్ ఇంకొకటి, ఎవరైనా 18 లోపలుండి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బైక్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి స్టేషన్కి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మాత్రమే బైక్ రిలీజ్ చేస్తాము. మనకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఫైన్స్ పెరిగాయి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 ఫైన్ వేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి హెల్మెట్ ధరించండి. ఏదో మేము చెప్తున్నామనో